నా దృష్టికి మేలైనది చేయండి. నా దృష్టికి మేలైన, నా దృష్టికి ఏదో మేలో తెలుసా? గుణం. నా దృష్టికి మేలైనది ఎలా తెలుసా? నీతి. అది పట్టుకున్నాను, నువ్వు సక్సెస్ అవుతావు. ఈరోజు నీతి తప్పే జనాంగంలో నీతి తప్పేవాడిగా మనం ఉండకూడదు. దేవుని వల్ల లోకం వెళుతున్నట్టుగా మనం వెళ్ళకూడదు. లోకం ఏమనుకుంటుందంటే ఏదో ఆశలు, లోకం అది మాయ ప్రపంచం, అది ఈ ఆశ చూపించి మనల్ని అపవిత్రం చేసేస్తుంటది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనం ప్రేమించకూడదు. దేవుని దృష్టికి అది అనుకూలమైనది కాదు. అది అందుకే దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటంటే, నా దేవుని దృష్టికి గుణం అనే క్యారెక్టర్, మంచి గుణం, మంచి లక్షణాలు, ప్రేమ, సంతోషము, సమాధానం అన్న ఆ లక్షణాలు నాలో నింపబడాలి. ఏమైనా మచ్చలు వచ్చాయా? నాలో ఏమైనా తక్కువ ఉందా? దేవునికి అనుకూలంగా నేనేమైనా కనిపిస్తున్నానా? దేవునికి నచ్చే విధంగా నేనేమైనా కనిపిస్తున్నానా అని మనల్ని ఒక్కసారి మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఏదైనా లోపం ఉంటే దాన్ని తీసివేయాలి. అరే, ఇది దేవునికి నచ్చనిది, నాలో ఇది ఎందుకున్నది? ఇది దేవునికి నచ్చనిది కదా, నాలో ఎందుకున్నది అనే దాన్ని తీసివేయడానికి నువ్వు ఇష్టపడాలి. దేవునికి సంపూర్ణంగా నచ్చేవాడిగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి దేవుని వారలారా, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అంతరంగము, నీ గుణం అనే అంతరంగము అది ఎలా ఉండాలంటే అందంగా మారిపోవాలి. దేవుడు, నువ్వు బాహ్యాన్ని చూడకూడదు, లోక సంబంధమైన శరీరాన్ని చూడకూడదు, శరీరపు అందాన్ని వైపు ఎక్కువగా నువ్వు మక్కువ చూపించకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే నీ గుణం పట్ల నీ ఎక్కువగా ఆలోచన కలిగి ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి విలువ కలిగినది, దేవునికి విలువ కలిగినది ఈ క్యారెక్టర్. ఈరోజు దేవుని వారిలో దేవుని నమ్ముకుందామంటే మాటలతో అనడం కాదు. దేవుని భక్తుడని నువ్వు చెప్పుకోవడానికి కాదు. నేను ఫలానోని భక్తుడిని, నేను ఫలాన్ని విశ్వాసంలో ఉన్న, ఫలాన్ని మతములో ఉన్న, నాకు ఇది మంచిది. నీ మంచిది నువ్వు చెప్పుకుంటా కదా, నేను చెప్పాలి, మనం చెప్పాలి. నీ మంచి ఎలా ఉందో నిన్ను చూస్తే నాకు అనిపించాలి, అరే నువ్వు నమ్ముకున్న మతం, నువ్వు నమ్ముకున్న విశ్వాసం మంచిదిరా, ఎలా ఉంది, గొప్పగా ఉంది, నాకే అనిపించాలి. నేను చూస్తే నాకే సిగ్గేయాలి నా మతంలో ఉన్నవాడిని. నీ మత గొప్పతనాన్ని చూసి మనం అనుసరిస్తున్న దేవుని యొక్క లక్షణాలు మనలో కనిపించినప్పుడు, దేవుని యొక్క ఆ గుణ లక్షణాలు మనల్ని కనిపించినప్పుడు నువ్వేదో మన మీద చెప్పుకోవాల్సింది లేదు. దేవుని వారిలో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ విశ్వాసము, వాళ్ళ రక్షణ, వాళ్ళ గుణము, వాళ్ళ మంచితనము, వాళ్ళ నీతి, వాళ్ళ యొక్క మంచి ప్రవర్తన ఏ రోజు కదిలించిన వాళ్ళలో ఎంత మంచి స్వభావం ఉంటుంది. ఎప్పుడు వారిని కదిలించిన వారిలో వచ్చే ఆ పాజిటివ్ మాటలు ఎలా ఉంటాయి. వాళ్ళు సాధువుగా మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడే మాటల మృదుత్వం ఉంటుంది, వాళ్ళ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉంటాయి, వారి యొక్క ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయి, అది అందరికీ మేలుకరంగా ఉంటాయి. ఎవరిని చీదరించుకున్నట్టుగా తక్కువ అంచె వేసినట్టుగా ఉండదు. వారు చూడండి, చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు, పేదవాడిని మొదలుకొని ధనికుడైన వారి వరకు వారి ప్రేమను ఎలా వెల్లుబుచ్చుచున్నారో చూడు. వాళ్ళ ప్రేమ ఏంటండి? వాళ్ళ యొక్క ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? గుణం ఎక్కడి నుంచి వచ్చింది? వారి లక్షణం ఏంటి అది అని వారు అనుకోగలగాలి. దేవుని వారలారా, వారే అనుకోగలగాలి. మనకు దేవునికి ఇష్టమైన, దేవుని దృష్టికి విలువైనది మనం చేసినప్పుడు అనేకులు మనల్ని చూస్తుంటారు.